14 సినిమా చూశాను, చాలా బాగుంది. హీరోయిన్కి మాత్రం బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా మంచి థ్రిల్లరు, ఎంత ఎంటర్టైనింగ్గా ఉందంటే కుర్రకారు ఒకసారి చూస్తే మాత్రం మళ్ళీ 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 వస్తారు. హీరోయిన్ అందాలు ఆరబోసింది, సినిమా కత్తిలాగుంది, ఎంజాయ్ చేస్తారు చూస్తే, తిరుగులేదు. నేను హామీ ఇస్తున్నాను, అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. సెకండ్ హాఫ్లో మంచి మసాలా ఉందంటారు. సెకండ్ హాఫ్లో మంచి మాస్ మసాలా ఉంది. సూపర్ డూపర్ ఫైట్లు ఉన్నాయి, ఫైట్లు బాగా కన్సీవ్ చేశారు. రొమాన్స్ పాళ్ళు ఎక్కువ ఉన్నాయి సినిమాలో, యువత బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్కి మాత్రం భవిష్యత్తు గొప్పగా ఉంటుంది, బంగారు భవిష్యత్తు. డైరెక్షన్ చాలా బాగుంది, సినిమా మేకింగ్ బాగుంది, మంచి స్క్రీన్ ప్లే, మ్యూజిక్ బాగుంది. సినిమా గురించి ఇంకా చెప్పేది లేదు, నాకైతే నచ్చింది, నేను ఎంజాయ్ చేస్తాను తరోగా. మీరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. 14 మూవీ చూశాను. మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్, అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు లాస్ట్లో. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అనే మంచి మెసేజ్ కూడా చాలా చక్కగా నచ్చింది. అఫ్కోర్స్ నేను కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ కూడా చేశాను. అందరూ చూడాల్సినటువంటి సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో చేసినందుకు, చాలా సంతోషంగా ఉంది. సినిమా అయితే సూపర్గా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారు మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశారు. హాయ్ అండి, వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు 14 మూవీ చూడడం జరిగింది. 14 లక్ష్మీ శ్రీనివాస్ యాజ్ ఎ డైరెక్షన్లో, అండ్ రామ్ రతన్ అండ్ విశాఖ హీరోయిన్గా. అండ్ ఇది హీరోయిన్ అనేది సినిమా పక్కన పెట్టేస్తే కనుక 14 అనేది దేనికి సంబంధించి, 14 డేసా, 14 ఇయర్సా, లేకపోతే ఆ 14కు సినిమాకున్న లింక్ ఏంటి అనేది మాత్రం నిజంగా ఈ సినిమాలో ఫస్ట్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ మంచి అడల్ట్, ఈ టైప్ ఆఫ్ అంటే యూత్ఫుల్గా మూవీని అయితే తీసుకోవడం జరిగింది డైరెక్టరు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఈ సినిమా రివీల్ చేయదలుచుకోలేదు. కానీ సినిమాలో పిల్లల గురించి కావచ్చు, యూత్ ఎలా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది శ్రీకాంత్ అయ్యంగారు కావచ్చు, రూపాలక్ష్మి వాళ్ళ కిడ్ ఉన్నది, అదంతా కూడా. ఎందుకంటే డైరెక్టర్ చేసిన విధానం ఫస్ట్ మనం ఏదో ఒక వేరే యాంగిల్లో మర్డర్ మిస్టరీ వేరే యాంగిల్లో వెళ్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది సెషన్ వచ్చేటప్పటికి మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక సస్పెన్స్ అయితే ఈ మూవీలో క్రియేట్ చేశాడు. ఆ 14కు అంటే 14 ఇయర్స్ ఏంటి, కిడ్స్ని ఎలా పెంచాలి, వాళ్ళకు ఇప్పుడు ఈ సెల్ వల్ల కావచ్చు లేదా దీని వల్ల ఏమవుతుంది, యూత్ను ఎలా పెంచాలి, వాళ్ళను ఎంతవరకు మనం కేర్ తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అన్నది మాత్రం ఈ మూవీలో మంచి ఒక సస్పెన్స్, డ్రామా, యాక్షన్ మరియు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మూవీ కూడా మంచి యూత్ఫుల్గా, రొమాన్స్ మాత్రం యూత్కు మంచి అట్రాక్టివ్గానే ఉంది. అండ్ హీరోయిన్స్గా రామ్ రతన్ అండ్ విశాఖ కూడా మంచి క్యూట్ పెయిర్గా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పబ్ కల్చర్ ఏంటి, యూత్లో పిల్లలు ఎలా చెడిపోతున్నారు, వాళ్ళను ఎంత కేర్ తీసుకోవచ్చు అనేది మాత్రం ఈ మూవీలో చూపించడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. చిన్న సినిమా అని కాదు, ఎందుకంటే ఈ సినిమా ఈరోజు రిలీజ్ చేయడమే గ్రేట్. అందులో ఈ మూవీ మంచి సస్పెన్స్తో, మంచి ఎంటర్టైన్మెంట్తో మనకు అయితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్లో తీయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.